మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి సొంత ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. నిధులన్నీ కూడా ఖమ్మం జిల్లాకే వెళ్తున్నాయని ఆరోపించారు. సీఎంతో సహా 12 మంది ఎమ్మెల్యేలు ఉన్న పాలమూరు జిల్లా కంటే ఖమ్మంకు ఎక్కువ నిధులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. మహబూబ్నగర్ జిల్లాకు ఎన్ని నిధులు వచ్చాయో, నల్గొండ, ఖమ్మంకు ఎన్ని వెళ్లాయో వచ్చే అసెంబ్లీ సమావేశాలలో నిలదీస్తారని స్పష్టం చేశారు. ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందాలని చెప్పేసి నేను కూడా దాన్ని రీట్వీట్ చేసినాను. 25 కోట్ల రూపాయలు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేకి ఇస్తే కలెక్టర్ పీడీ అకౌంట్ డిపాజిట్ చేస్తే మేము ఏ గ్రామాలకు పోయినా కానీ రోడ్లు కానీ లేకుంటే డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే మేము ఇమీడియట్గా ప్రొసీడింగ్స్ ఇచ్చేదానికి మాకు పవర్స్ ఉంటాయి. అమౌంట్ కూడా డిపాజిట్ అయి ఉంటే వర్క్ కూడా జరుగుతారు. కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ వర్క్ చేసే కాంట్రాక్టర్ కానీ ఇబ్బంది పడరు. అట్లనే ఇప్పుడు చూస్తే మీకు మహబూబ్ నగర్ నుంచి మేము 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నాము. సీఎం కూడా మా జిల్లా నుండి ఉన్నారు. ఇప్పుడు రేపు ఖమ్మం కానీ నల్గొండ కానీ ఆబ్వియస్గా నేను నెక్స్ట్ అసెంబ్లీలో మేము 100% నేను రేజ్ చేస్తాను. ఖమ్మంకి ఎన్ని నిధులు పోయినాయి, నల్గొండకి ఎన్ని నిధులు పోయినాయి, మాకు మహబూబ్నగర్కి ఎన్ని నిధులు వచ్చాయి ఖచ్చితంగా చెక్ చేయాల్సింది. ఎందుకంటే 12 మంది ఎమ్మెల్యేలు గెలిచి మాకని ఎక్కువ వాటా వాళ్ళు తీసుకుంటే మాత్రము మా ఎమ్మెల్యేలు మాత్రం ఎవరు మాత్రం మేము ఊరుకునేది లేదు. ఎందుకంటే మాకు న్యాయం జరగాలి. మహబూబ్నగర్ జిల్లా వెనుకబడిన జిల్లా, ప్రతి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందాలి.